అగ్రరాజ్యంలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. అమెరికాలోని ఇజ్రాయెల్ ఎంబసీపై కాల్పులు జరిపాడు వ్యక్తి. ఈ కాల్పులో ఇద్దరు ఇజ్రాయెల్ ఎంబసీ సిబ్బంది మృతి చెందారు. వాషింగ్టన్లోని జ్యూయిష్ మ్యూజియం సమీపంలో ఈ కాల్పులు జరిగాయి. కాల్పులకు పాల్పడ్డ వ్యక్తిని వాషింగ్టన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్ చేస్తున్న సమయంలో పాలస్తీనాకు విముక్తి కావాలంటూ నినాదాలు చేశారు. దీంతో గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు నిరసనగా ఈ కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది. అగ్రరాజ్యంలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. అమెరికాలోని ఇజ్రాయెల్ ఎంబసీపై కాల్పులు జరిపాడు వ్యక్తి. ఇది వాషింగ్టన్ డీసీలో జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ కాల్పుల్లో ఇద్దరు ఇజ్రాయెల్ ఎంబసీ సిబ్బంది మృతి చెందారు. కాల్పులు జరుపుతున్న సమయంలో ఫ్రీ పాలస్తీన్ అంటూ దుండగుడు నినాదాలు చేసినట్టుగా తెలుస్తోంది. వాషింగ్టన్లోని జ్యూయిష్ మ్యూజియం సమీపంలో జరిగాయి కాల్పులకు పాల్పడ్డ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్ చేస్తున్న సమయంలో పాలస్తీనాకు విముక్తి కావాలి అంటూ ఫ్రీ పాలస్తీన్ అంటూ నినాదాలు చేశాడు. దీంతో గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు నిరసనగా ఈ కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది. అయితే కాల్పులు జరిపిన వ్యక్తి ఇమిగ్రెంటా లేదంటే అమెరికన్ సిటిజనా ఇంకా తెలియాల్సి ఉంది. అతను మిడిల్ ఈస్ట్కి సంబంధించిన వ్యక్తా లేదంటే అమెరికా పౌరుడా ఇంకా తెలియాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం వాషింగ్టన్లోని జ్యూయిష్ మ్యూజియం దగ్గర జరిగాయి ఈ కాల్పులు. వాషింగ్టన్ డీసీ అంటేనే అక్కడ భద్రత చాలా కట్టుదిట్టంగా ఉంటుంది అని చెప్తుంటారు. సో క్యాపిటల్ హౌస్తో పాటుగా అనేక మంది సెనేటర్స్ అవ్వచ్చు, కాంగ్రెస్ మెన్ అవ్వచ్చు, అలాగే గవర్నమెంట్కి సంబంధించిన అనేక కార్యాలయాలు అదే ప్రాంతంలో ఉంటాయి. ప్రస్తుతం ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద జ్యూయిష్ మ్యూజియం దగ్గర కాల్పులు జరపడంతో ఇద్దరు ఇజ్రాయెల్ ఎంబసీ సిబ్బంది మృతి చెందినట్టుగా అప్డేట్ అందుతోంది. కాల్పులు జరుపుతున్న క్రమంలో ఆ తర్వాత అరెస్ట్ చేస్తున్న క్రమంలో కూడా ఫ్రీ పాలస్తీన్ అంటూ నినాదాలు చేయడంతో ఇది గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు నిరసనగా జరిపిన కాల్పులుగా అభిప్రాయపడుతున్నారు.